డబ్బులేమో చాలా అవసరం ఉన్నాయి. వారంలో కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు ఇంటికి వస్తారు. అన్నీ ఇస్తా అన్నారు కానీ ఇంతవరకు రెస్పాన్స్ లేదు. లాస్ట్ మినిట్లో అరేంజ్ అవ్వకపోతే అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది. అప్పులలో అధిక వడ్డీలు. ఏం చేయాలి ప్రభువా? అక్క నమస్తే అక్క. బ్రదర్ చెప్పండి. అక్క పైసల గురించి ఏం ఆలోచించినావు అక్క? అక్క సొంత అక్క అనుకొని చెప్తున్నా. డబ్బులు కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు వచ్చి ఖాళీ చేపిస్తారు అక్క ఇల్లు. మీరు మోసం చేసే మనుషులు అయితే కారక్క. అందుకే మీకు 5 లక్షలు అప్పిద్దాం అనుకుంటున్నా. 5 రూపాయలు వడ్డీ, అంతకంటే తక్కువ లేదు అక్క. నెల తర్వాత 2 నెలల తర్వాత డబ్బులు రిటర్న్ ఇస్తానంటే నేను ఒప్పుకోను. రేపు తిరిగిద్దాం అనుకున్నా కూడా సంవత్సరం వడ్డీ ఖచ్చితంగా కట్టాలి. ఈ కండిషన్ మీకు ఓకే అయితే గనక ఇప్పుడే మీ అకౌంట్లో 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తా. ఆలోచించుకో అక్క, టైం లేదు. వేరే వాళ్ళు అడుగుతారు అక్క, మీరు కాదంటే వాళ్ళకి ఇచ్చేస్తా. తర్వాత వచ్చి బాధపడితే ఏమి రాదక్క. సిలోహి, నేను ఎలాగైనా డబ్బులు అరేంజ్ చేస్తామా, నువ్వేం కంగారు పడకు. అలాగే అన్నా, మీరు చెప్పిన కండిషన్స్ నాకు ఓకే అన్నా. అమ్మా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. నాకు తెలుసక్క మీరు తెలియగలవారని. పేపర్ మీద సిగ్నేచర్ పెట్టండి అక్క. అక్క 5 లక్షలు ఏకుండా ట్రాన్స్ఫర్ చేసిన చూసుకోండి అక్క. వచ్చాయన్నా, థ్యాంక్ యూ సో మచ్. అన్న కాఫీ టీ ఏమైనా తాగుతారా? వద్దమ్మా, మీరు సుఖంగా ఉంటే చాలు. నాకు తీయండి. సిలోహి, ప్రైజ్ లార్డ్ అమ్మా.